వెల్కమ్ టు మోహన్ స్టడీ సర్కిల్. నేను మీ మోహన్ సార్, ఫ్యాకల్టీ ఫిజికల్ సైన్స్. నేను ఇవి కూడా ప్రీవియస్ క్వశ్చన్లు టాపిక్ చేంజ్ చేసినప్పుడు టాపిక్ పేరు మెజర్మెంట్స్. ఏమెంట్స్ మెజర్మెంట్స్ అండ్ కొలతల్లో వచ్చే బిట్లు వెరీ వెరీ ఇంపార్టెంట్. రైల్వేకి హెచ్ఎం బిట్లు వస్తాయి. ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్లు ఏమన్నా ఇప్పటికైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం వీలైతే షేర్ చేయండి అన్న. ఎక్కువ మంది రీచ్ అవ్వదు అంతే, ఇంకనుకోకుండా ఎక్కువ మంది రీచ్ అవుద్ది మీ లైక్ చేయడం ద్వారా. మీ లైకే మాకు మిగులు అంతే. స్టార్ట్ చేయండి. ఫస్ట్ ప్రతి క్వశ్చన్ రాసుకోండి, ఉపయోగపడుతుంది. మళ్ళీ వీడియో చూడలేవు కదా, నీకు టైం వేస్ట్ కూడాను. ఫస్ట్ వీడియో చూసినప్పుడు నీట్గా రాసుకుంటే రిపీట్ చేసుకుంటావు. రిపిటేషనే చదువు సీక్రెట్, రిపిటేషనే. ఓకే, స్టార్ట్ చేద్దాం. మన ద కమర్షియల్ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అట అందరూ తెలిసిందే. విద్యుత్ శక్తి యొక్క వాణిజ్య యూనిట్ ఏంటి? వాట్ ఇస్ ద యూనిట్ ఆఫ్ పవర్ కన్జంప్షన్? మన ఇంట్లో కరెంట్ కొలుస్తామా? ఎలా కొలుస్తాం? యూనిట్ అంటాం. యూనిట్లు సార్ 2 యూనిట్లు, 3 యూనిట్లు, 100 అని చెప్తామా? అది యూనిట్ అంటే ఏంటి? యూనిట్ అంటేనే కిలో వాట్ అవర్. మన ఇంపార్టెంట్. మన ఇంట్లో కొలిచే కరెంట్ ప్రమాణం యూనిటే. యూనిట్ అంటే ఏంటట? కిలో వాట్ అవర్. అంటే 1 అవర్ కాలంలో, నన్ను గుర్తుంచుకోండి, 1 అవర్ కాలంలో కరెంట్ ఉపయోగించిన విద్యుత్ శక్తి ఎంత అవ్వాలట? కిలో వాట్ అవ్వాలి. ఒక పరికరం ఏదైనా, ఏ పరికరం సార్? బల్బ్ ఒక పరికరం, ఫ్యాన్ ఒక పరికరం, ఫ్రిడ్జ్ ఒక పరికరం. ఏ పరికరమైనా గంట కాలంలో 1 కిలోవాట్ విద్యుత్ వాడుకుంటే దానినే కిలో వాట్ అవర్ అంటాం. దీన్ని మనము యూనిట్ అంటాం. సింపుల్. కిలోవాట్ అంటే ఎంత? 1000 వాట్లు. తెలుసా? జనరల్గా అయితే పవర్కి యూనిట్ ఏంటి? వాట్లు. కిలోవాట్ అంటే 1000 వాట్లు వాడుకోవాలట ఒక గంట కాలంలో. నిజం. ఏ పరికరమైనా బల్బ్ మీద రాసి ఉంటుందన్న. ఒక బల్బ్ మీద జనరల్గా రాసి ఉంటుంది 10 వాట్స్ అని రాసి ఉంటే దాని మీనింగ్ తెలుసా? గంట వేసి ఉంచితే 10 వాట్లు అవుద్ది. అంతే అంతే. గంట సేపు వేసి ఉంచవనుకో 10 వాట్లు వాడుకుంటుందట విద్యుత్ బల్బ్ అనేది. 10 వాట్స్ అయితే ఒకప్పుడు అలాగ ఉండేవి కాదు. అదే బల్బ్ మీద 100 వాట్ల బల్బులు ఉండే, ఎర్ర ఖాళీ తెలుసా? ఇలా ఫిలమెంట్ ఉంది కదా, 100 వాట్ల బల్బులు. ఒక యూనిట్ కావాలంటే జస్ట్ 10 అవర్స్ అయితే సరిపోద్ది. 10 గంటలు వేసామనుకో 1000 వాట్లు. అంతే, అయిపోయి. ఇదంతే 100 గంటలు వేసుకోవచ్చు ఒక యూనిట్కి. అంతే కదా. మన సింపుల్ అన్న 1000 వాట్లు ఏమంటామో ఒక యూనిట్ అంటాము. సింపుల్. అవన్నీ ఎందుకు? వాటా, క్యాలరీయా, కిలోవాట్ అవరా, జౌల్ అంటే ఆన్సర్ ఏంటి? కిలోవాట్ అవర్. గుర్తించుకోండి అన్న. కిలోవాట్ అవరు పవర్ కన్జంప్షన్కి. ఒక నెక్స్ట్ వెళ్ళిపోదానన్నా. ఓకే, లాక్ చేస్తాను. ఈలోపు క్వశ్చన్ రాసుకున్నాను. అవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్లు, ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్లే. ద ఎస్ యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు డాష్. తెలుసు అందరికి. రెసిస్టెన్స్ యూనిట్ అడుగుతున్నాడు. జనరల్గా ఏంటి? ఓం అంటామా? చూద్దాం. నిరోధకత యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి? నిరోధం అన్న. నిరోధకత కాదు, నిరోధమే. వాట్ ఈజ్ అ యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటున్నాడు. ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్. ఇంగ్లీష్ ఫైనల్ అని గుర్తుంచుకోవాలి. ఇంగ్లీష్ తీసుకోవాలి. అసలు రెసిస్టెన్స్ అంటే ఏంటి? నిరోధం అంటాం. నిరోధం అంటే ఏంటి? ఇట్ ఈజ్ అపోజిషన్ ఆఫ్ ఏ కరెంట్ ఆఫర్డ్ బై ఏ కండక్టరు. ఒక వాహకం గుండా వెళ్ళే కరెంట్ను ఆపే లక్షణాన్ని ఏమంటామంట? నిరోధం అంటాం. దాన్ని కనుగొనుతాడు ఓము. సో యూనిట్ కూడా ఓమే. అసలు ఓం అంటే ఏంటి అడిగాడు. ఇక్కడ ఓం ఇచ్చాడా? ఇవ్వలేదు కదా. ఒక ఫార్ములా ఉంటుంది, ఓమ్స్ లా. డూ యూ నో ఓమ్స్ లా? అసలు ఓం నియమం అంటే ఏంటి? సో వి పెరిగినప్పుడల్లా కూడా ఐ పెరుగుతుంది అని చెప్పడాన్నే ఓం నియమం అంటాం. చెప్పినోడు ఓం నన్న. సార్ జార్జ్ సైమన్ ఓం చెప్పాడు. ఒక తీగకుండా కరెంట్ ప్రవహించినప్పుడు దాంట్లో వెళ్ళే కరెంట్ అనేది దాని యొక్క వోల్టేజ్కి ఎలా ఉంటుందట? ప్రపోర్షనల్గా ఉంటుంది అని చెప్పడాన్ని ఏమంటాము? ఓమ్స్ లా అంటాము. సో వి ప్రపోర్షనల్ ఐ అయితే మరి వి ఈక్వల్ టు ఐ ఇంటూ ఆర్. ఈ ఆర్ ఉందా? ఆర్ పేరే రెసిస్టెన్స్ అంటారు, నిరోధం అంటారు. గుర్తుంచుకున్నాను. మనకు కావాల్సింది ఆర్ ఫార్ములా ఏంటి? సో వి బై ఐ. ఆర్ ఈక్వల్ టు వి బై ఐ. అంటే వోల్టేజ్ బై కరెంట్ ఏమంటాం? నిరోధం అంటాం. ఇప్పుడు చెప్పండి అన్న. సో వోల్టేజ్ యూనిట్ ఏంటి? వోల్టేజా? వోల్ట్ అంటాం. కరెంటా? ఆంపియర్ అంటాం. తెలుసు మనకి. కరెంట్ ప్రమాణం ఏంటి? ఆంపియర్. కనుక వోల్ట్ బై ఆంపియర్ ఉండాలి. ఉంది అక్కడైనా? సో వోల్ట్ బై ఆంపియరు. అంతే, ఉంది కదా. వోల్ట్ బై ఆంపియర్ ఏమంటామంట? రెసిస్టెన్స్ అంటాం. అంటే ఓం అంటాం. కొన్నిసార్లు రెసిస్టెన్స్ అంటో ఓం ఈక్వల్ డాష్ అంటాడు. ఓం, ఈ ఓం రాయాలి, ఈ ఓం కాదు. ఓం అంటే
వోల్ట్ బై ఆంపియర్ ఏమంటాం ఓం అంటాం. నెక్స్ట్ వెళ్ళిపోతాను అన్న. నెక్స్ట్ లాక్ చేస్తున్నాను, లేవు రాసుకున్నాను. ద ఎస్ యూనిట్ ఆఫ్ రెసిస్టివిటీ, ఇది రైట్. ఎస్ యూనిట్ ఆఫ్ రెసిస్టివిటీ అట. రెసిస్టెన్స్ వేరు, రెసిస్టివిటీ వేరు. రెసిస్టివిటీ యొక్క ఎస్ యూనిట్. రెసిస్టివిటీ అంటే ఇది నిరోధకత, ఇందాక ఇచ్చాడు అది కాదు. నిరోధకత వేరు, నిరోధం వేరు. ప్రమాణ వైశాల్యం ఉండాలి, యూనిట్ పొడవు ఉండాలి, ప్రమాణ వైశాల్యం కలిగిన ఒక వాహకం యొక్క నిరోధాన్ని ఏమంటామట విశిష్ట నిరోధం అంటాం. విశిష్ట నిరోధం అంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్, ఇట్ ఈజ్ నోన్ యాజ్ ఏ రెసిస్టివిటీ అంటారు. సింపుల్ అన్న. అయితే మనం దీన్ని ఏమంటాం రో అని పిలుస్తాం. రో యాక్ట్ నిరోధం అంటే తెలుసు మీకు. సో ఆర్ అనేది డైరెక్ట్ ప్రపోర్షనల్ టు ఎల్, ఇండైరెక్ట్ ప్రపోర్షనల్ టు ఏ. మరి ఆర్ ఈక్వల్ ఏమవుద్ది అంటే సమ్ రో ఇంటూ ఎల్ బై ఏ అవుతుంది. ఎల్ బై ఏ ఏంటి వాహకం పొడవనన్నా వాహకం వైశాల్యం అంట. ఈ రెండు ప్రమాణం తీసుకో, యూనిట్ తీసుకో. 1 తీసుకుంటే ఆర్ని ఏమంటాం రో అంటాం. మరి రో ఈక్వల్ ఏమవుతుంది సార్ అంటే రో ఈక్వల్ ఏమవుద్ది సార్ అంటే ఆర్ ఇంటూ ఏ బై ఎల్. ఆర్కి యూనిట్ ఏంటి? ఆర్కి యూనిట్ ఓమే కదా, సింబల్ ఓం పెడతాం. ఇది సింబల్ అన్న, ఓం సింబల్ ఓం. ఏ అంటే మీటర్ స్క్వేరు, ఎల్ అంటే మీటర్. సో ఇక్కడ క్యాన్సిల్ అయిపోద్దా? ఇప్పుడు ఏముంటుంది ఓం పక్కన మీటర్ ఉంటుంది. ఓం పక్కన మీటర్ ఉండాలి, వెరీ ఇంపార్టెంట్. ఓన్లీ నిరోధం అంటే ప్రమాణము ఓంనన్న, నిరోధకత అంటే రో ప్రమాణము ఓము మీటరు. ఉందా ఆన్సర్ ఎక్కడైనా? మో కాదు. సో ఓం ఉండాలి, పక్కన మీటర్ ఉండాలి. ఓం బై మీటర్ కాదు. సో ఇది ఆన్సర్ అన్న, ఓం మీటర్ చెప్పాలి. దేనికి? నిరోధకతకి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, డిఎస్సి అడిగే బిట్టు. డిఎస్సి, ఎస్ఐ, కానిస్టేబుల్, ఇవ్వండి ఆర్ఆర్బి గ్రూప్ డి. నిరోధకత వేరు, నిరోధం వేరు. నిరోధం అంటే ఓమే, నిరోధకత అయితే ఓం పక్కన మీటర్ పెడతారు. రెసిస్టివిటీ, రెసిస్టెన్స్. నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఇవి మన టాపిక్లో వస్తాయి. ఇంకా కావాలంటే టాపిక్ వినేసి చేస్తే ఈజీగా ఉంటాయి మీకు బిట్లో. ఓన్లీ ప్రాక్టీస్ బిట్లు అన్న, ఇవన్నీ ప్రీవియస్ బిట్లు అడిగారు కనుక చేస్తున్నాను, లేకపోతే నో నీడ్ మనకి. ఓకే, కానీ రాసుకోండి, ఇంపార్టెంట్ కదా. ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ సౌండ్, SI unit of sound wave frequency. The SI unit of sound wave frequency was named honor of which physicist ata? Simple, which physicist ata? తెలుసు మీకు ఫ్రీక్వెన్సీ యూనిట్ ఏంటి? హెడ్జ్. అతని పేరు మీదే ఓ సైంటిస్ట్ ఉన్నానన్న. సో ప్రమాణాలు ఉన్నాయా? అవన్నీ సైంటిస్ట్ పేర్లు, లేదా మనం మర్చిపోతాం కదా. వాళ్ళకి ఇచ్చి గౌరవం ఏంటంటే అదే గౌరవం. న్యూటనా ఒక యూనిట్, సైంటిస్టే. హెడ్జా ఒక సైంటిస్ట్ పేరు. చూద్దామన్నా. ఏ భౌతిక శాస్త్రవేత్త గౌరవార్థము ధ్వని తరంగ పౌనపుని యొక్క ఎస్ఐ యూనిట్ పేరు పెట్టబడింది. ఎవరతను? హెడ్జా. అతని పేరు రుడాల్ఫ్ హెడ్జ్. దేనికి ప్రమాణం నాన్న? ఫ్రీక్వెన్సీకి. రుడాల్ఫ్ హెడ్జ్ ఎవరట? గాల్లో కొన్ని తరంగాలు వెళ్తాయి, తెలిసే తరంగాలు అవే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. గాలిలో విద్యుదయస్కాంత తరంగాలను ఎవరు కనుక్కున్నారు అంటే అతని పేరు రుడాల్ఫ్ హెడ్జ్. ఆ సైంటిస్ట్ పేరు మీదుగా ఓ ప్రమాణం ఉంది, ఆ ప్రమాణం పేరు హెడ్జ్ కనుక అతనే హెన్రిచ్ రుడాల్ఫ్ హెడ్జ్ చెప్పాలన్న. హెన్రిచ్ రుడాల్ఫ్ హెడ్జ్ చెప్పాలి. నా ఫ్రీక్వెన్సీ యూనిట్ ఏంటి? హెడ్జ్ కదా, నా పేరులో ఉంటుందండి. ఫ్రీక్వెన్సీ యూనిట్ హెడ్జ్ కదా. హెడ్జ్ చూసుకోండి, ఎక్కడ ఉన్నాడో హెడ్జ్ ఇక్కడ ఉన్నాడు కనుక ఆన్సర్ రుడాల్ఫ్ హెడ్జ్ చెప్పాలి. సింపుల్, ఇవన్నీ వస్తాం మన టాపిక్లో. అయితే కానీ మీరు చేయాల్సిందా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ని. ఓకే, లాక్ చేస్తాను. ఓకే, సింపుల్ బిట్లేనా. ద యూనిట్ ఆఫ్ ఫోర్స్ అందులో బలం. ఈ బలం ఏ బలం? బలానికి యూనిట్ ఏంటి? బలానికి యూనిట్ అట టానిక్కా. సో బలానికి యూనిట్ ఏంటి? యాక్చువల్ తెలిసింది వెల్ నోన్ న్యూటన్, తెలుసు కదా. అసలు బలం అంటే ఏంటి? ఫార్ములా ఈక్వేషన్ ఏంటి? F = ma. మా అంటాం, అమ్మ కాదు మా, అంతే. మా అనేది ఒక ఫార్ములా. మా ma మా అంటామా? ఎం అంటే ఏంటి? మాస్. ఏ అంటే యాక్సిలరేషను. ఎం అంటే మాసే కదా. మాస్ అంటే ద్రవ్యరాశి, ఏ అంటే త్వరణము. మరి చెప్పండి అన్న, వాటికి ఎస్ఐ యూనిట్ కావాలి లేదా యూనిట్ కావాలి? సింపుల్గా యూనిట్స్ రెండు రకాలుగా ఉంటాయి. CGSలో ఉంటాయి, MKSలో ఉంటాయి యూనిట్స్. చెప్తానేమి
సిఎస్ అంటే మెట్రిక్ పత్తి, ఎంకేఎస్ అంటే ఎస్ఐ పత్తి. సేమే ఎస్ఐ ఆర్ ఈక్వల్ టు ఎంకేఎస్. ఎంఏ కదా, ఎంనేమంటాము సిఎస్లో అయితే ఎంనేమంటాం గ్రాములు అంటాం. ఏనేమంటాము cm/సెకండ్ స్క్వేర్. నా త్వరణం అంటే తెలుసు మీకు, త్వరణం అంటే ద రేట్ చేంజ్ వెలాసిటీ, v/t అంటాం. వేగం బై కాలాన్ని ఏమంటాం త్వరణం అంటారు. కనుక వేగం ప్రమాణము సెంటీమీటర్/సెకండ్ బై సెకండ్ వేసుకోవాలి. కనుక cm/సెకండ్ స్క్వేర్. అడగలేదు ఇది మనకి. ఎంకేఎస్ ప్రమాణం అడిగాడు. ఎంకేఎస్లో ఏమంటామంట కిలోగ్రామ్ అంటాము, ఏకేమో మీటర్/సెకండ్ స్క్వేరు. కిలోగ్రామ్ ఇంటూ మీటర్/సెకండ్ స్క్వేరు. ఇదే బలం ప్రమాణము. దీన్నే అంటాము న్యూటను. ఇంపార్టెంట్. ఏమంటాం న్యూటన్ అంటాం. ఇప్పుడు అడిగింది అదే కదా, ద యూనిట్ ఆఫ్ ఫోర్స్ అట కిలోగ్రామ్ ఉండాలి, మీటర్/సెకండ్ స్క్వేర్ ఉండాలి. ఇది సెకండ్ స్క్వేర్, కిలోగ్రామ్ మీటర్/సెకండ్ స్క్వేర్. ఇది రైట్. ఇది కిలోగ్రామ్ బై మీటర్ సెకండ్ ఉందా, ఇది కాదు. సో కిలోగ్రామ్ మీటర్/సెకండ్ స్క్వేర్ అనేది ఆన్సర్ అవుతుంది, గుర్తుంచుకోవాలి. ఓకే, ఇది ఫోర్స్ కట్ట యూనిట్ న్యూటనే. అప్పుడు అడుగుతాడు న్యూటన్ ఈక్వల్ డాష్ కిలోగ్రామ్ ఇంటూ మీటర్/సెకండ్ స్క్వేర్. మరి గ్రామ్ ఇంటూ cm/సెకండ్ స్క్వేర్ ఏమంటాము, దీన్ని డైన్ అంటాం. తెలుసు మీకు, డైన్ అంటే గ్రామ్ ఇంటూ cm/సెకండ్ స్క్వేర్. ఒక రిలేషన్ ఉంటుంది అండ్ ఇక్కడ రాలేదులండి. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోతుంది. కాకపోతే ఒక న్యూటన్ ఈక్వల్ టు హౌ మెనీ డైన్స్ తెలుసు ఎవరికైనా. సో 10⁵ వస్తుంది. రాసుకుని ఎక్స్ట్రా క్వశ్చన్లు. ఒక న్యూటన్ ఈక్వల్ టు హౌ మెనీ డైన్స్ అడుగుతాడు, 10⁵ చెప్పుకోవాలి. చెప్తున్నాం ఎలాగ వచ్చాయని కూడా. నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఓకే, లాక్ చేస్తాను, ఫాస్ట్గా నోట్ చేయండి అన్న. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ యూనిట్ ఆఫ్ టెంపరేచర్. సింపుల్ అన్న. ఫిజిక్స్ చదివితే ఖచ్చితంగా కొలతలు చదవాలి. కొలతలు లేకుండా ఫిజిక్స్ ఉండదు పాఠం. ఈ కింద మనలో ఉష్ణోగ్రతకి యూనిట్ కానిది. ఇది కూడా రైల్వే బిట్టు అన్న. చూడండి, ఎవరు నిరుత్సాహపడకొద్దు. సింపుల్ బిట్ ఇస్తాడు. ఫిజిక్స్ అంటే భయం సార్ అనకండి. సో 0 లెవెల్ టు హై లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి, మనం నేర్పిస్తాం. నాది భరోసానా. సో అరబిక్ గ్రూప్ డీలో పడింది ఈ క్వశ్చన్ కూడా. ఈ కింద మనలో టెంపరేచర్కి యూనిట్ కానిదేటి ఫారెన్హీట్ ఉంది కదా, ఫారెన్హీట్ కొలుస్తాం మనము. పాస్కల్లో టెంపరేచర్ కొలం ఫస్టే వచ్చింది. సెల్సియస్ కొంచెం చూద్దాం. సెల్సియస్లో కొలుస్తాం, కెల్విన్లో కొలుస్తాం. దీంట్లో కొలము పాస్కల్లో మనం కొలము. కనుక ఇట్ ఈస్ ద నాట్ యూనిట్ ఆఫ్ టెంపరేచర్. పాస్కలే. చెప్పండి, పాస్కల్ దేని ప్రమాణము? ఎస్, ప్రెజర్ ప్రమాణం. నా పేరును అంటామా? సో యూనిట్ ఆఫ్ ప్రెజర్ అడుగుతాడు. వాట్ ఈస్ ద ఎస్ యూనిట్ ఆఫ్ ప్రెజర్? పాస్కల్ చెప్పాల. అతను సైంటిస్ట్ అయినాను, అతను గ్రేట్ సైంటిస్ట్ పాస్కల్. ఒక నియమే ఉంది, పాస్కల్ సూత్రం. ఇవన్నీ చెప్తాను నెక్స్ట్ మన వీడియోలో. సో పాస్కల్ ప్రిన్సిపల్ అంటామా, ఇవన్నీ మన టాపిక్లో వస్తాయి. పాస్కల్ ప్రిన్సిపల్ అంటే ఏంటి, ఆర్కిమిడీస్ సూత్రం అంటే ఏంటి, బెర్నౌలీ సూత్రం అంటే ఇవన్నీ రావాలి కంపల్సరీ. ఇవన్నీ చిన్న చిన్నవే, కష్టం లేదండి. సో పాస్కల్ అనేది దేని ప్రమాణం అంటే ప్రెజర్కి, నాట్ టెంపరేచర్. గుర్తుంచుకోవాలి, నాట్ టెంపరేచర్. ఓకే, నెక్స్ట్ లాక్ చేసేలోపు మీరు రాసుకుంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆన్సర్ని. మీరు కూడా ఆన్సర్ పెట్టి ఇవ్వచ్చు ఈజీగా. ఏ లైట్ ఇయర్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ డాష్. తెలుసు అందరికీ, కాంతి సంవత్సరం అనేది దేనికి ప్రమాణము? కాంతి సంవత్సరంలో సంవత్సరం ఉంది అంటే టైం ఉంది, కానీ అది టైంకి ప్రమాణం కాదు. ఎక్కువ మంది చెప్తారు టైం అని చెప్పేసి. కాస్మిక్ సంవత్సరమా? టైమే. కాస్మిక్ సంవత్సరం అయితే టైంకి ప్రమాణం, కానీ లైట్ ఇయర్ అనేది కాంతికి కాదు, టైంకి కాదు. దేని ప్రమాణం అంట? డిస్టెన్సే. ఎందుకు సార్? కాంతి సంవత్సరం అంటేనే దూరానికి వచ్చే ప్రమాణము. ఎక్కడ దూరం సార్? సన్కి ఎర్త్కి మధ్య దూరం ఎంత చెప్తాం కాంతి సంవత్సరాల్లో, తెలుసు మీకు. మరి కాంతి సంవత్సరం అంటే ఏంటి సార్? యాక్చువల్గా కాంతి అనేది ఒక సంవత్సరం కాలం పాటు శూన్యంలో ప్రయాణం చేసే దూరం అట. నా డెఫినేషన్ అయితే కాంతి సంవత్సరం కాలం పాటు ప్రయాణం చేసే దూరాన్ని ఏమంటాము? కాంతి సంవత్సరం అంటాం. ఆ దూరాన్ని దేని ప్రమాణం గట? దూరం ప్రమాణమే. స్టార్కి ఎర్త్కి, లేకపోతే స్టార్కి మధ్య దూరం కొలుస్తారట, లైట్ ఇయర్లో కొలుస్తారు. ఇంకా పెద్ద ప్రమాణాలు ఉన్నాయి. పార్సెక్ ఉంది, ఇంకా పెద్ద ప్రమాణం. పార్సెక్ ఇంకా పెద్ద ప్రమాణం అట. 3.26 లైట్ ఇయర్స్ ఏమంటాం? ఒక పార్సెక్ అంటాము. 3.26 లైట్ ఇయర్స్ ఏమంటాం? ఒక పార్సెక్ అంటాం. ఒక పార్సెక్ అంటారు. పార్సెక్కి ఎన్ని వస్తాయి కాంతి సంవత్సరాలంటే 3.26 వస్తాయి.
ఆ కాంతి సంవత్సరం ఎంత చిన్నది కాదు, కాంతి సంవత్సర కాలం పాటు ప్రయాణించే దూరం అంట. సంవత్సరం అంటే ఎంత సార్? సంవత్సరం అంటే తెలుసు మీకు 365.25 డేస్ ఉంటాయి, ఇన్ని రోజులు ఉంటాయి. తెలిసే కాంతి వేగం ఎంత? సెకండ్కే 3 లక్షలు. సెకండ్కి రోజుకి కాదు, సెకండ్కి 3 లక్షలు పొద్దుట కిలోమీటర్లు కాంతి అనేది. చెప్పండి, ఇవి సంవత్సరం రోజులు కదా, రోజుకి ఎన్ని గంటలు ఉంటాయి? ఎవరికైనా 24 అవర్స్ ఉంటాయి. గంటకి గంటకి ఎన్ని నిమిషాలు ఉంటాయి? సో 60 ఉంటాయి. సెకండ్లు ఎన్ని? 60 ఉంటాయి. అవన్నీ సెకండ్లు. 365.25 × 24 × 60 × 60 ఏం వేసుకోవాలి? దూరం వేసుకోవాలా? ఎంత దూరం అవుతుంది? 3 లక్షలు అయిపోద్ది. 3 లక్షల కిలోమీటర్ దూరం అవుతుందట. ఇది నన్న కాంతి సంవత్సరం విలువ. నిజమే. ఇప్పుడు సెల్లో కూడా అండి అడుగుతాడు, వాట్ ఈజ్ ద లైట్ ఇయర్ వాల్యూ? ఒక్క లైట్ ఇయర్ వాల్యూ ఎంత? ఇది గుణించిస్తే వస్తుంది. సో 9.46 × 10⁻12 వస్తుంది కిలోమీటర్లు. సింపుల్. మీటర్లకు కావాలని ఇంకా పెరుగుతాయి. 15 అయితే మీటర్లు వస్తుంది. ఇప్పుడు మన తర్వాత వస్తాయండి. మనకు కావాల్సిన లైట్ దేని ప్రమాణమన్నా? దూరానికి, కాలం కాదు, గుర్తుంచుకోండి. కాస్మిక్ సంవత్సరం అయితే కాలమే, గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోతున్నాను. ఓకే, ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్లే, సింపుల్ క్వశ్చన్లే, మీరేమీ గౌరవపడక్కర్లేదు. నేను సింపుల్ క్వశ్చన్లు వస్తాయి, హైలైట్ చెప్తాను మీకు. వాట్ ఈజ్ ఎస్ఐ యూనిట్ ఆఫ్ పవర్ ఆఫ్ లెన్స్? సింపుల్ అన్న, పవర్ ఆఫ్ లెన్స్కి యూనిట్ ఏంటి? లెన్స్ పంచమా, మనం లెన్స్ వాడతాం కదా, స్పెడికల్స్ వాడతాం. ఎప్పుడు కొంచెం వయసు మారితే మన పెద్దలను వాడతారు కదా. మన లెన్స్ యొక్క శక్తికి, శక్తి అంటే ఇక్కడ పవర్ నాన్న అంటే సామర్థ్యం, శక్తి అని అర్థం మారిపోద్ది. లెన్స్ యొక్క పవర్కి యూనిట్ ఏంటి తెలుసు? ఏ యూనిట్? డయాప్టరు. హైపర్మెట్రోపియా కాదు కదా, మయోపియా, ఇవన్నీ కూడా ధర్మాలు, దృష్టి దోషాలు అవి తెలుసు మీకు. కామన్ డిఫెక్ట్స్ ఇన్ ద విజన్. హైపర్మెట్రోపియా అంటాం, దాన్ని లాంగ్ సైట్ అన్న. లాంగ్ సైట్ ఈజ్ నోన్ యాజ్ ఏ హైపర్మెట్రోపియా. షార్ట్ సైట్ అయితే మయోపియా, చెత్వారం అయితే ప్రెస్బయోపియా. కానీ అవి కాదు కన్నా ఏం చెప్పాలి? డయాప్టర్ చెప్పాలి. దేనైనా పవర్ ఆఫ్ లెన్స్ ఏంటి సార్ ఫార్ములా? నా పి అంటే ఏంటట? రెసిప్రాకల్ ఆఫ్ ఫోకల్ లెంత్. P = 1/f నే పవర్ అంటాం. ఎఫ్ ఎలా ఉండాలి? మీటర్లో ఉండాలి. సింపుల్ అన్న. సో పవర్ ఆఫ్ లెన్స్కి ఫార్ములా ఏంటి? P = 1/f. ఎఫ్ ఎలా ఉండాలి? మీటర్లో ఉండాలి. ఈ పీకి యూనిట్ ఏంటి? డయాప్టరే. సింపుల్ చెప్పాలి. మరి డయాప్టర్లు ఏమంటాం? 1/f. సో దాన్ని ఏమంటాం? మీటర్ ఇన్వర్స్ అంటాం. డయాప్టర్లో చెప్పొచ్చు, మీటర్ ఇన్వర్స్ చెప్పొచ్చట. దేన్ని? పవర్ ఆఫ్ లెన్స్ని గుర్తుంచుకోనైనా. సో పవర్ ఆఫ్ లెన్స్కి యూనిట్ ఏంటి? డయాప్టర్ చెప్పాలి. డయాప్టరు. సింపుల్. నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇవన్నీ ఉంటాయి మన యాప్లో, మీరు ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటే ఇవన్నీ ఉంటాయి నాన్న. అక్కడ కూడా మన పేరు ఉంటుంది, మోహన్ స్టడీ సర్కిల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలా. ప్లే స్టోర్కి వెళ్ళి చేసుకుంటే అన్ని వీడియోస్ వస్తాయి. లేకపోతే యూట్యూబ్ ఫ్రీగా చూడండి, తప్పే ఉంది నాన్న. ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అట. చెప్పండి అన్న, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్కి ఎస్ఐ యూనిట్ ఏంటి? ఫ్లక్స్ అంటే అభివాహము, అయస్కాంత ప్రవాహం కాదు, ఇక్కడ తప్పించాడు. అయస్కాంత అభివాహము అంటే తెలుగులో అయితే. కానీ మీరు ఫాలో అవ్వాల్సింది ఈఎం, నాట్ టీఎం. ఫైనల్ ఆన్సర్ గోస్ టు ఈఎంఏ. ఈఎం ఇంగ్లీష్ మీకు ఇస్తానన్న. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్కి యూనిట్ ఏంటి? వెబర్ నాన్న. అతని పేరే వెబర్. తెలుసా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే? ఇవన్నీ ఆ టాపిక్లో వస్తాయి. ఒక అయస్కాంత క్షేత్రంలో ఉండగలిగే బలరేఖలు అన్న. తెలుసా అయస్కాంత క్షేత్రం అంటే? ఇది ఒక మ్యాగ్నెట్. ఇంకేముంటాయి? నార్త్ పోల్, సౌత్ పోల్ ఉంటాయా? దీని చుట్టూ బలరేఖలు ఉంటాయి. అవి ఎన్ని ఉన్నాయో చెప్పాలా? ఒక యూనిట్ ఏరియాలో, ఫర్ ఎగ్జాంపుల్కి ఒక యూనిట్ ఏరియా ఇది. ఒక యూనిట్ ఏరియాలో ఎన్ని ఉన్నాయి బలరేఖల సంఖ్యలో? ద నెంబర్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఇన్ యూనిట్ ఏరియా ఇట్ ఈస్ కాల్డ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అట. దాని యూనిటే వెబర్ అంటాం. వెబర్. ఓకే, అవన్నీ వస్తానైనా. అయస్కాంత క్షేత్రంలో ఉండే బలరేఖల సంఖ్యనే అభివాహం అంటాము. దాని ప్రమాణం ఏంటట? వెబర్ చెప్పాలి. ఎవరు చెప్పాలి? వెబర్. ఇది సైంటిస్ట్ పేరే. వెబర్ అన్నవాడు ఒక శాస్త్రవేత్త. కానీ గుర్తుంచుకోండి, ఫ్లక్స్ అయితే ఏం చెప్పాలి? వెబరు. నెక్స్ట్ వస్తుంది ఫ్లక్స్ డెన్సిటీ వస్తుంది. దాని ప్రమాణము టెస్లా అట. ఫ్లక్స్ డెన్సిటీ అంటే టెస్లా, ఓన్లీ ఫ్లక్స్ అంటే వెబర్. ఇవన్నీ వస్తాయి నెక్స్ట్. ఇంకా
ఓకే ఓకేనా, నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం మిగతావి. ప్లీజ్ సబ్స్క్రైబ్.